ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఒక విషయం. మనం అనుకున్నాం కదా! ఫస్ట్ ఇయర్ కంటెంట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో, ఆ ఫస్ట్ ఇయర్ కంటెంట్ అంతా కూడా సీయూ సెట్‌లో భాగంగా ఆల్మోస్ట్ 90% చెప్పిందే. ఓకేనా? సేమ్ అదే కంటెంట్ నేను మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకేనా? మీలో చాలామంది యాక్చువల్‌గా రికార్డెడ్ లెక్చర్స్ వింటున్నారు కాబట్టి, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు యూ. ఓకేనా? ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే, సియూ సెట్ కోచింగ్ అని ఒక ప్లే లిస్ట్ లింక్ ఇచ్చాను. ఇది ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. సియూ సెట్ కోచింగ్ అన్న పేరుతో ఒక ప్లే లిస్ట్ ఇచ్చాను. ఆ ప్లే లిస్ట్ నేను కస్టమైజ్ చేసి, మీరు ఏవైతే లెక్చర్స్ ఇంకా వినాలో, ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పేసిన కంటెంట్ తాలూకు లెక్చర్స్ అందులో ఉండవు. ఓకేనా? మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని అలా చేయలేదు. సో, మీరేవైతే ఇంకా కంటెంట్ వినాలో, ఫస్ట్ ఇయర్‌లో గాని, లేకపోతే ఫైనల్ ఇయర్‌లో మన ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో లాస్ట్‌గా ఒక పార్ట్ ఉంది. ఆ లెక్చర్ కూడా పెట్టాను. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అని ఒకటి యాడ్ చేశాను. యాక్చువల్‌గా మొన్నది లేదు. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ లెక్చర్ కూడా ఒకసారి ఇది అయిన తర్వాత వినండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పేస్తాను మామూలుగా. కానీ కంటెంట్ ఒక పద్ధతిగా వినాలి కదా! సో, మీరు చేయాల్సిన పనేంటంటే ఆహ్, నేను షేర్ చేసిన సీయూ సెట్ ప్లే లిస్ట్‌లో ఉన్న అన్ని లెక్చర్స్ వినాలి. అందులో ముందు ఏం వినాలి అర్జెంట్‌గా? ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ థర్డ్ పార్ట్ ఉంది. ఓకేనా? యాక్చువల్‌గా నేను ఈ పని చేయకపోయుంటే మామూలుగా చెప్పేవాడిననమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ థర్డ్ పార్టు, ఎలక్ట్రానిక్స్ రీసెంట్‌గా అప్డేట్ చేశాను. ఆ ఎలక్ట్రానిక్స్ లెక్చర్స్ వినండి. దాంతో ఫైనల్ ఇయర్ కంటెంట్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఆర్డర్‌లోనే ఉంచాను. అంతా ఆర్డర్ చేసి పెట్టాను మీకు ఇబ్బంది లేకుండా. మెకానిక్స్ 1, మెకానిక్స్ 2, మెకానిక్స్ 3, మెకానిక్స్ 4 అలాగే వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఇలాగా ఒక స్పెసిఫిక్ ఆర్డర్‌లో వీడియోస్ పెట్టాను నేను ప్లే లిస్ట్‌లో. అదే ఆర్డర్‌లో వినండి. అది యూ ఫీల్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైవ్ లెక్చర్. మీరు మామూలుగా లైవ్ లెక్చర్‌లో ఎలా స్టడీ మెటీరియల్ రాసుకుంటారో సేమ్ అలాగే రాయండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంకొన్ని మిస్సింగ్ టాపిక్స్ కానీ అవే డిస్కస్ చేసామనుకోండి మీకు అక్కడితో టైం అయిపోతుంది. ఇప్పుడు అవసరం అనుకోండి చెప్పొచ్చు. సేమ్ అదే కంటెంట్ రిపీట్ చేస్తున్నప్పుడు మీరు చాలా టైం ఫ్రీ ఉంటుంది కదా మీకు. నేను చెప్పేది మహా అయితే ఎంత గంట, గంటన్నర చెప్తున్నాను. సో, మీరు దయచేసి నేను షేర్ చేసిన ప్లే లిస్ట్‌లో వీడియోస్‌ని అదే ఆర్డర్‌లో వినేయండి. ఈ పాటికి నాకు తెలిసి మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ థర్డ్ లెక్చర్ వినుండాలి ఈ పాటికి. అది వినుంటే మీకు ఇవాళ బాగుంటుంది. ఓకేనా? అలాగే ఎలక్ట్రానిక్స్ అప్డేట్ చేశాను. ఆ ఎలక్ట్రానిక్స్ కూడా వినండి. అందులోనే ఉంది. నెక్స్ట్ సెకండ్ లెక్చర్ ఎలక్ట్రానిక్స్ ఉంటదో లేకపోతే ఫస్ట్‌ది ఉంటది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్. తర్వాత అన్ని ఫస్ట్ ఇయర్ వీడియోసే ఇంకా. ఓకేనా? సో, రిమైనింగ్ కంటెంట్ లెక్చర్సే అందులో ఉన్నాయి. సో, అవి ఖచ్చితంగా అన్నీ వినాలి మీరు. వినాలి, నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇయర్ కంటెంట్‌లో అందులో లేని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అల్ట్రాసానిక్స్ అవి ఇవి కొన్నున్నాయి. అవి నేను చెప్తాను. ప్రాబబ్లీ ఇవాళ డిస్కషన్ అయిపోతే ప్రీవియస్ పేపర్స్ రేపొద్దున అవి చెప్తాను. ఓకేనా? మీరు మాత్రం ఆ కంటెంట్ అంతా వింటేనే ఆ డిస్కషన్ ఫ్రూట్‌ఫుల్‌గా అవుతది. ఓకేనా? సో, ఇవాళ చూద్దాం చూడండి. చూడండి. మీకు లాజిక్ గేట్స్ అంటే ఎలక్ట్రానిక్స్ లెక్చర్ అందులో లేదు ముందుగా ఇచ్చిన ప్లే లిస్ట్‌లో. ఇప్పుడు పెట్టాను కదా! సో, ఈ క్లాస్ అయిన తర్వాత ఎమ్మటే ఎలక్ట్రానిక్స్ లెక్చర్ వినండి. అందులో లాజిక్ గేట్స్ గురించి కూడా చెప్పుంటాను నేను. లాజిక్ గేట్స్, సెమీ కండక్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ వాటి కన్ఫిగరేషన్స్, తర్వాత రెక్టిఫైయర్స్ ఇవన్నీ కొన్ని చెప్పాను. సో, అవి వినండి. సో, ఇది ఏ లాజిక్ గేట్ చెప్పండి? సింబల్ ఇలా ఉంటే? సార్. అండ్ గేట్ ఇది. అండ్ గేట్‌నేమో ఇలా రాస్తాం మనం. ఓకేనా? ఆర్ గేట్‌ని ఇలా రాస్తాం. ఓకేనా? మీకు బేసిక్ లాజిక్ గేట్స్ ఎన్ని? అండ్, ఆర్, నాట్ గేట్స్. ఓకేనా? అండ్ గేట్‌కి బూలియన్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి చెప్పండి? బూలియన్ ఎక్స్‌ప్రెషన్. ఏ డాట్ బి. ఆర్ గేట్‌కి బూలియన్ ఎక్స్‌ప్రెషన్ ఏ ప్లస్ బి. నాట్ గేట్ అనుకోండి ఒక ఇన్పుటే ఉంటది. ఒక అవుట్‌పుట్ వస్తుంది. ఏ బార్. ఓకేనా? అండ్ గేట్ ట్రూత్ టేబుల్ ఐడియా ఉంది కదా! చాలా ఈజీ. అండ్ గేట్ అంటే అండ్ అంటే మరియు కదా! సో, ఎప్పుడు అండ్ గేట్ ట్రూత్ టేబుల్ అండ్ గేట్ యొక్క అవుట్‌పుట్ ఎప్పుడు 1 వస్తుంది? 2 1లు అయితేనే 1 వస్తుంది. ఓకేనా? ఏదొక్కటి 0 అయినా సరే అండ్ కదా! ఏ అండ్ డి. సో, ది అవుట్‌పుట్ ఈస్ 1 ఓన్లీ వెన్ బోత్ ద ఇన్‌పుట్స్ ఆర్ 1. అది అండ్ గేట్ యొక్క పద్ధతి. ఆర్ గేట్ అంటే ఏంటి? ఆర్ గేట్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందమ్మా?
ఆర్ అంటే ఏంటి? లేదా అని కదా అర్థం. అంటే ఏ ఆర్ బి ఏదైనా 1 అయినప్పటికీ కూడా అవుట్పుట్ 1 వస్తుంది. అంటే 0 0 0 ప్లస్ 0 ఎంత? 0 సార్. 0 ప్లస్ 1 1 సార్. 0 ఇంటూ 1 ఎంత? అండ్ గేట్ 0 సార్. వెరీ గుడ్. 1 ఇంటూ 1 మాత్రం 1 అవుతుంది. ఓకేనా? అలాగే 1 ప్లస్ 1 కూడా 0గా తీసుకోవాలి. అంటే యాడర్స్కి వచ్చేటప్పటికి 1 ప్లస్ 1 0 వేసి క్యారీ 1 వేస్తాం. కానీ మామూలుగా ఆర్ గేట్లో మాత్రం 1 ప్లస్ 1 అంటే 1. నాట్ గేట్ అంటే తెలుసు కదా, 0 అంటే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. ఓకేనా? ఇవి కాక ఇంకో 2 గేట్స్ ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంట్. ఏంటా గేట్స్? ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఎక్స్ఆర్ గేట్కి బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. ఇది బులియన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? మీకు ప్రతి గేట్కి బులియన్ ఎక్స్ప్రెషన్ తెలియాలి, చాలా ఇంపార్టెంట్. బులియన్ ఎక్స్ప్రెషన్ బట్టి అడుగుతారు క్వశ్చన్స్. ఓకేనా? అండ్ గేట్ అంటే చదివితే ఉపయోగం ఉండదు, ఏ డాట్ బి. ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి. అదే ఇప్పుడు నేను రాసిన ఎక్స్ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. అంటే 2 ఇన్పుట్కి నేను చెప్పేది. చెప్పండి, ఎక్స్ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు 1 వస్తుంది అది? ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే 2 ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. ఓకేనా? అఫ్ కోర్స్ ఎక్స్ఆర్ గేట్కి సింబల్ ఏంటి? ఏ ప్లస్ రాసి సర్కిల్ చేయాలి, దీన్ని ఏ ఎక్స్ఆర్బి అంటారు. ఓకేనా? ఓకేనా? అండ్ గేట్ అయితే డాట్, ఆర్ గేట్ అయితే ప్లస్, నాట్ గేట్ అయితే అఫ్ కోర్స్ డాష్ కానీ బార్ కానీ వేస్తారు. ఏ డాష్ అన్నా కూడా నాట్ గేట్ కిందే లెక్క, ఏ బార్ అనే కాదు. తర్వాత ఎక్స్ఆర్ గేట్కి సింబల్ ఏం చెప్పాను? ఇది సింబల్, ఎక్స్ఆర్ గేట్కి సింబల్. అంటే ఏ ఎక్స్ఆర్బి అని రాశారంటే ఏబి ఆర్ కనెక్టెడ్ టు ఎన్ ఎక్స్ఆర్ గేట్ అని అర్థం. బులియన్ ఎక్స్ప్రెషన్ వచ్చి ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి కదా. సో ఈ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఎక్స్ఆర్ గేట్ది, when the two inputs are different, the output will be 1. ఫర్ ఎగ్జాంపుల్ 0 1కి 1 వస్తుంది, 1 0కి 1 వస్తుంది, 1 1కి ఎంత వస్తుంది? 0 సార్. 0 0కి 0. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. when the two inputs are different, the output is high. when the inputs are the same, the output is low. ఓకే. ఎక్స్ఆర్ గేట్ కాకుండా ఎక్స్ నార్ గేట్ ఉంటుంది. ఎక్స్ నార్ గేట్ అంటే ఏం లేదు, నార్ అని వచ్చిందంటే అర్థం ఏంటి? నార్ అని వచ్చిందంటే సింపుల్, ఆ వచ్చిన అవుట్పుట్ని ఇన్వర్ట్ చేస్తే, అంటే నాట్ గేట్ కనెక్ట్ చేస్తే వచ్చేదాన్ని ఎక్స్ నార్ అంటారు. ఓకేనా? ఎక్స్ నార్ గేట్కి బులియన్ ఎక్స్ప్రెషన్ ఏమవుద్దంటే ఎక్స్ నార్ గేట్, అంటే ఎక్స్ నార్ గేట్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఏ ఎక్స్ఆర్ బి నాట్ గేట్. ఓకేనా? దీన్ని ఎక్స్ నార్ గేట్ అంటారు. ఈ ఎక్స్ నార్ గేట్ అవుట్పుట్కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. ఓకేనా? ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. ఇప్పుడు దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది? సింపుల్, దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది కదా, ఏ ఎక్స్ఆర్బికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. అంటే ఏమవుతుంది? 2 ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. అదే 2 ఇన్పుట్స్ సేమ్ ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. ఓకేనా? సో బులియన్ ఎక్స్ప్రెషన్స్ నోట్ చేసుకోండి, మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, లేకపోతే మాత్రం ఎక్స్ఆర్ గేట్కి బులియన్ ఎక్స్ప్రెషను, ఎక్స్ నార్ గేట్కి బులియన్ ఎక్స్ప్రెషన్ కూడా రాసుకోండి. ఓకేనా? తర్వాత నాండ్ గేట్, నార్ గేట్ అని 2 ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. నాండ్, నార్, వీటిని ఒక పేరుతో పిలుస్తారు. ఏ గేట్స్ అంటారు వీటిని? యూనివర్సల్ గేట్ సార్. వెరీ గుడ్, యూనివర్సల్ గేట్స్ అంటారు. నాండ్ గేట్ కి బులియన్ ఎక్స్ప్రెషన్ ఏమని రాయొచ్చు మనం? నాండ్ అంటే ఏంటి? అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్. అండ్ గేట్ అంటే ఏ డాట్ బి, నాట్ గేట్ అంటే ఏ డాట్ బి హోల్ బార్. అలాగే నార్ గేట్ అంటే ఆర్ అంటే ఏ ప్లస్ బి, నార్ అంటే ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకేనా? సో వీటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఎనీ గేట్, ఎనీ అదర్ గేట్ కెన్ బి రీకన్స్ట్రక్టెడ్ యూజింగ్ నాండ్ అండ్ నార్ గేట్స్. ఓకే. సో ఇవి బేసిక్ యాక్చువల్గా లాజిక్ గేట్స్లో. సో చూడండి, ఇది చూస్తే తెలిసిపోతుంది కదా, ఇది అండ్ గేట్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎక్స్ ఇంటూ వై. ఓకే. తర్వాత ఇదే గేట్ చెప్పండి. ఎక్స్ఆర్ గేట్కి సింబల్ ఏంటి? మనం ఎలా రాస్తాం? ఇలా రాస్తాం ఎక్స్ఆర్ గేట్ని, అంతే కదా. సో ఆ సింబల్ కొంచెం స్లైట్గా డిఫరెంట్గా చూపించినా ఇది ఏ గేట్ చెప్పండి? ఎక్స్ఆర్ గేట్. ఓకేనా? తర్వాత
ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, xy ప్లస్ x డాష్ y డాష్. ఇప్పుడే నేను అన్నాను కదా, అది ఏ గేట్ కి బూలియన్ ఎక్స్ప్రెషన్ అది? ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి అనేది XR గేట్ అమ్మా. ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అలాగే ఉందిగా చూడటానికి. ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అనేది ఎక్స్ నార్ గేట్ కి బులియన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఎక్స్ నార్ గేట్ అంటే ఎలా రాయాలి మనం చెప్పండి బులియన్ ఎక్స్ప్రెషన్? ఇప్పుడు నేను రాశాను కదా, ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్, అంతే కదా? ఆ ఆప్షన్ ఉందా మీకు నాలుగిట్లో? నాలుగిట్లో ఆప్షన్ ఉందా? లేదు కదా. ఓకేనా? సో మనం ఏం చేయాలి? ఇది చూడండి, ఇప్పుడు ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్ కదా, ఆబ్వియస్లీ అది ఎక్స్ఆర్ అవుట్పుట్, అది తెలిసిపోతుంది చూస్తే. సో దీన్ని మనం ఏమని చెప్తున్నాం? ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడన్నా ఉందా? లేదు కదా. నాలుగిట్లో ఉండాలి ఒక చోట. ప్రాబ్లీ ఈ ఆప్షన్ ఇది తేడా ఇచ్చుంటారు. ఎక్స్ ప్లస్ వై హోల్ బార్ అంటే ఇది నార్ గేట్ ఇచ్చారు, ఇది సమేదో వేరే ఎక్స్ప్రెషన్, ఇది అండ్ గేట్ ఇచ్చారు. సో ఇది ఎక్స్ నార్ అవుట్పుట్ అమ్మా. ఇది దీనికి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే ఏ ఎక్స్ఆర్ బి హోల్ డాష్ అని ఉండాలి. ఓకేనా? దీని మీద ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. ఏంటండి సగం నిద్రపోతున్నారా? ఇది డిస్కషన్ అని పెట్టాను కాబట్టి మీరు అన్మ్యూట్ చేసుకుని చాలా స్పీడ్ గా రెస్పాండ్ అవుతేనే మన లెక్చర్ ముందుకెళ్తుంది. ఓకేనా? మీరు అలాగా కామ్ గా కూర్చుంటే అవదమ్మా. ఓకేనా? ఇది ఇది డిస్కషనే అంతే తప్ప ఇది లెక్చర్ కాదు ఇది. ఓకేనా? సో మీరు చెప్పాల్సినవి ఎక్కువ ఉంటాయి. ఇది అన్మ్యూట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఏబిసి. ఆ తర్వాత ఇది సింపుల్ కదా, ఇది ఏ గేట్ ఇది చెప్పండి. 64వ ప్రశ్న. నార్ గేట్ సార్. నార్ గేట్ 3 ఇన్పుట్ నార్ గేట్ కదా. సో ఆప్షన్ ఇది. ఇక్కడ బబుల్ లా పెట్టామంటే అర్థం ఏంటి? బబుల్ ఉందంటే ఖచ్చితంగా అది నాట్ గేట్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏబిసి డాష్ డిఈ డాష్ హోల్ డాష్. మీకు డిమోర్గన్ థియరమ్స్ అని రెండు ఉంటాయి అమ్మా. సో డిమోర్గన్ థియరమ్స్ లో ఫస్ట్ ది ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ బార్ డాట్ బి బార్. అలాగే రెండోది ఏంటి? ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. డిమోర్గన్ థియరమ్స్ అనేవి ఈక్వలెంట్ గేట్ ని కనుక్కోవడానికి కాదు వాటి యూజ్. ఒక్కోసారి కొన్ని బులియన్ ఎక్స్ప్రెషన్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాంప్లికేటెడ్ గా ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని సింప్లిఫై చేయడానికి కూడా డిమోర్గన్ థియరమ్స్ యూజ్ అవుతాయి. ఆ ప్రాసెస్ ని డిమోర్గనైజ్ చేయడం అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ కాంప్లికేటెడ్ గా ఉంది. సో యూ హ్యావ్ టు డిమోర్గనైజ్ ఇట్ టు కన్వర్ట్ ఇంటూ ఏ సింప్లర్ బులియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఏం చేయాలి? ఇది చూస్తే మనం రాస్తున్నాం చూడండి అక్కడ, ఏబిసి డాష్ డిఈ డాష్ హోల్ డాష్, అదే కదా. ఇప్పుడు దీనికి మనం ఏం అప్లై చేయొచ్చు అంటే, దీని మొత్తాన్ని ఏ అనుకుని దీని మొత్తాన్ని బి అనుకుని ఏబి హోల్ బార్ ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ కదా. అంటే ఏబిసి డాష్ హోల్ డాష్ ప్లస్ డిఈ డాష్ హోల్ డాష్. ఏం అప్లై చేశాను నేను? సెకండ్ డిమోర్గన్ థియరం అప్లై చేశాను. ఏబి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ కదా. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ డాష్ ఉంది ఇక్కడ, మళ్ళీ ఇంకో డాష్ వస్తే ఏమవుతుంది? ఏబిసి ప్లస్ డిఈ. సో ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో డిమోర్గనైజ్ చేస్తే మనకు ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. తర్వాత చూడండి, మనకు ఒక డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న ఒక నెంబర్ ఇచ్చాడు, కింద బేస్ 10 అని చూపించారంటే అది డెసిమల్ నెంబర్ అని అర్థం. దాన్ని ఎలా మార్చమంటున్నాడు? ఆక్టల్ నెంబర్లోకి మార్చమంటున్నాడు. ఓకేనా? డెసిమల్ నెంబర్ని ఆక్టల్ నెంబర్లోకి మార్చమంటున్నాడు. ఓకేనా? మీరు ఈ కన్వర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ కన్వర్షన్స్ ఆల్మోస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, వాటిని ఒక సెపరేట్ లెక్చర్ పెట్టి చెప్పుకునేంత ఇది ఉండదు. అలా చెప్పినా కూడా అది గుర్తుండవు. ఓకేనా? నేను నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను చూడండి సింప్లిఫైడ్ గా, అవి మైండ్ లో పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మనకి కన్వర్షన్ సిస్టమ్స్ లో బేసిక్ గా మనం ఎన్ని నెంబర్ సిస్టమ్స్ తీసుకుంటామంటే
ఎన్ని నెంబర్స్ మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ సిస్టమ్స్ కన్వర్షన్స్ రావాలంటే అప్రోచ్ గూగుల్. ఓకేనా? గూగుల్లో శాంపిల్ లెక్చర్స్తో సహా ఉంటాయి. ఒక నెంబర్ని ఎలా కన్వర్ట్ చేయాలని ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ నేను కొంతవరకు చెప్తాను. ఇప్పుడు మీకు మనం ఎన్ని సిస్టమ్స్ ఫాలో అవుతామంటే బైనరీ ఒకటి, తర్వాత ఆక్టల్, డెసిమల్, తర్వాత హెక్సాడెసిమల్. ఓకేనా? వీటికి బేస్ చెప్పండి. బైనరీకి బేస్ ఎంత? 2. అందులో 2 నెంబర్సే ఉంటాయి, 0 ఆర్ 1. ఆక్టల్ అంటే 8. డెసిమల్ అంటే మన అందరికీ తెలుసు 10. హెక్సాడెసిమల్ అంటే ఎంత? 16. మీకు మార్కులు కానీ రేపు ఆ సెట్లో వచ్చే మార్కులు ఏ సిస్టంలో ఉంటాయి? డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉంటాయి. సో వేరే ఒక బార్ కోడ్ ఏ సిస్టంలో ఉంటుంది? బైనరీ సిస్టంలో ఉంటుంది, గీతలు. ఓకేనా? సో మనం కన్వర్షన్స్ చేసేటప్పుడు ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. డెసిమల్, బైనరీ కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ ఏ సిస్టమ్ అయినా సరే డెసిమల్లోకి మార్చాలంటే చాలా సింపుల్. ఓకేనా? అక్కడ మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైనరీ నెంబర్ ఉంది, 1001 అని ఉంది. ఇది బైనరీ నెంబర్. దీన్ని మనం ఎందులోకి మార్చాలి? డెసిమల్లోకి మార్చాలి. అప్పుడు ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, ఈ 2 అనేది బేస్ కదా, ఈ పొజిషన్ 2 పవర్ 0 అవుతుంది. ఇది 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ 2 క్యూబ్ 8 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0 1 అంటే ఎంత? 9. సో డెసిమల్లో దీని ఈక్వలెంట్ ఎంత? 9. అలాగే ఒక ఆక్టల్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 143 అన్నాను. ఇది ఒక ఆక్టల్ నెంబర్. దీన్ని డెసిమల్లోకి మార్చాలంటే సేమ్ అదే అప్రోచ్. మళ్ళీ అప్రోచ్ ఒకటే. మీరు డెసిమల్ నెంబర్ సిస్టమ్ లోనికి మార్చాలంటే ఎనీ అదర్ సిస్టమ్ నుంచి, అంటే బైనరీ నుంచి కానీ, ఆక్టల్ నుంచి కానీ, హెక్సాడెసిమల్ నుంచి కానీ డెసిమల్లోకి మార్చాలంటే అప్రోచ్ మాత్రం ఇదే. ఓకేనా? అంటే ఏం చేయాలి? ఆ బేస్ని ఆధారంగా తీసుకొని ఇది 8 పవర్ 0 అవుతుంది, ఇది 8 పవర్ 1, ఇది 8 స్క్వేర్. సో ఏం చేస్తారు? ఇప్పుడు మల్టిప్లై చేయండి. 8 స్క్వేర్ అంటే 64 ఇంటూ 1 ప్లస్ 8 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 3. ఓకే. సో ఎంత అవుతుంది? 64 ప్లస్ 32. ఓకేనా? 64 ప్లస్ 32 ఎంత? 96 ప్లస్ 3 99. ఓకేనా? సో ఆక్టల్లో 143 ఈజ్ ఈక్వలెంట్ టు 99 ఇన్ డెసిమల్. హెక్సాడెసిమల్ కూడా అలాగే. సో అఫ్ కోర్స్ మీరు ఇంకో డౌట్ అడగచ్చు, సార్ ఇది మీరు ఓన్లీ రౌండ్ ఫిగర్స్ చెప్పారు, ఒకవేళ డెసిమల్స్ ఉంటే కనుక, అంటే నా ఉద్దేశం పాయింట్స్ ఉంటే కనుక మరి ఎలా చేయాలంటే అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆక్టల్ నెంబర్ తీసుకుంటాను నేను. ఏంటి ఆక్టల్ నెంబరు? 13.42. ఇది ఒక ఆక్టల్ సిస్టంలో ఉంది. దీన్ని నేను ఎందులోకి మార్చాలి? డెసిమల్లోకి మార్చాలి. ఇప్పుడు 13 ఎలా మారుస్తారో మీకు తెలుసు కదా. 3 అంటే 8 పవర్ 0, ఇదేమో 8 పవర్ 1. డెసిమల్ ప్లేసెస్కి వెళ్ళేటప్పటికి ఎలా రాసుకోవాలి? 8 పవర్ -1, 8 పవర్ -2 అని రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ప్రెషను? 8 ఇంటూ 1 ప్లస్ 8 పవర్ 0 అంటే 1 కదా, 1 ఇంటూ 3 ప్లస్ 1/8 ఇంటూ 4 ప్లస్ 1/64 ఇంటూ 2. దీన్ని సింప్లిఫై చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? ఇది మనకు టైం పడుతుంది కాబట్టి నేను చేయట్లేదు ఇంకా. సో డెసిమల్ తర్వాత ఇలా పాయింట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పవర్స్ పెరుగుతాయి, రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు పవర్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. 8 పవర్ -1, 8 పవర్ -2 అలాగా. ఓకేనా? సో ఇదమ్మా పాయింట్. సో కన్వర్టింగ్ a number from any other system into decimal is quite easy. ఓకేనా? ఆ బేస్ తీసుకుని ఆ బేస్ యొక్క పవర్స్ రాసుకుంటూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చివరికి టోటల్ చేయడం. ఓకేనా? వేరాస్ డెసిమల్ నుంచి బైనరీకి కానీ, ఆక్టల్కి కానీ, లేకపోతే హెక్సాడెసిమల్కి వెళ్ళే అప్రోచ్ డిఫరెంట్. అదొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఓన్లీ ఆ బిట్ వరకు చెప్పూరుకుంటే మీకు ఉపయోగం ఉండదు, అందుకని నేను కాన్సెప్ట్ లాగా చెప్తున్నాను. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే ఈసారి డెసిమల్ నెంబర్ తీసుకొని దాన్ని బైనరీకి ఆక్టల్కి మారుద్దాం. ఓకేనా?
ఫర్ ఎగ్జాంపుల్ నేను 19 అనే ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నా. ఓకేనా, దీన్ని నేను ఎందులోకి మార్చాలి? ఇప్పుడు ఆక్టల్లోకి మార్చాలి. ఓకేనా, డెసిమల్ టు బైనరీ కానీ డెసిమల్ టు ఆక్టల్ కానీ చేసేటప్పుడు యూ హ్యావ్ టు డివైడ్ దట్ నెంబర్ విత్ ద బేస్. నువ్వు ఆక్టల్లోకి మార్చాలి కదా, ఆక్టల్లోకి మార్చాలి కాబట్టి ఆక్టల్ బేస్ ఎంత? 8. సో 8తో దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తూ రిమైండర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 ఉంది. ఓకేనా, 19 దేంతో డివైడ్ చేయాలి? ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 8తో డివైడ్ చేయాలి. సో 2 8 16 కదా. ఓకేనా, 16 కాబట్టి మీకు బేస్ ఎంత, అదే రిమైండర్ ఎంత అవుతుంది? ఇక్కడ 3 అవుతుంది. తర్వాత మళ్ళీ డివైడ్ చేయాలి, అంటే 0 వచ్చేదాకా డివైడ్ చేయాలి. ఇప్పుడు 0 కిందే కదా లెక్క. రిమైండర్ ఎంత? 2. సో ఇది ఏ ఆర్డర్లో రాసుకోవాలి? ఇది ఎంఎస్పి, యాక్చువల్గా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఈ ఆర్డర్లో రాసుకోవాలమ్మా తిరగేసి. సో ఇప్పుడు ఈక్వలెంట్ ఎంత అవుతుంది? 2 3 23. ఓకేనా, సో డెసిమల్ సిస్టంలో 19 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆక్టల్లో 23కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 132 ఉందనుకోండి. ఇది ఇందులో ఉంది, డెసిమల్లో ఉంది. దీన్ని నేను ఆక్టల్లోకి మార్చాలి. ఓకేనా, డెసిమల్ నుంచి ఆక్టల్కి కానీ డెసిమల్ నుంచి బైనరీకి కానీ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి మార్చేటప్పుడు మనం ఏం చేయాలి? డివైడ్ చేసుకోవడం, రిమైండర్స్ రాసుకోవడం, వాటిని ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేసుకోవడం. అదే మనం చేసే పని. ఓకేనా, సో ఇప్పుడు 132ని నేను ఏం చేయాలి? మళ్ళీ దేంతో డివైడ్ చేయాలి? ఆక్టల్లోకి మారుస్తున్నాను కాబట్టి 8తో డివైడ్ చేయాలి. ఓకేనా, 8 52 కదా, 6 టైమ్స్ పోతుంది కదా, 48. అంటే రిమైండర్ ఎంత? 4. మళ్ళీ డివైడ్ చేస్తే 2 8 16 0. మళ్ళీ డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే 0 2. సో ఈక్వలెంట్ ఎంత అవుతుంది చెప్పండి? ఇప్పుడు 2 0 4. ఆర్డర్ ఇదని చెప్పాను కదా. సో ఇదమ్మా యాక్చువల్గా ఒక డెసిమల్ నెంబర్ని ఆక్టల్లోకి మార్చడం. డెసిమల్ నెంబర్ ఆక్టలే కాదు, డెసిమల్ని బైనరీలోకి మార్చే టెక్నిక్ కూడా ఇది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు టెక్నిక్ ఏంటంటే చాలా మంది ఆ ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటారు. దట్స్ ఆఫ్ నో యూజ్ అండి. ఒక ప్రీవియస్ పేపర్లో ఒక బిట్ చేసామంటే ఆ బిట్ చేసిన కాన్సెప్ట్ మొత్తం మనకి కమాండ్ రావాలి. అప్పుడు ప్రీవియస్ పేపర్స్ చేస్తే ఉపయోగం. అంతేగాని బ్లైండ్గా ఏదో బిట్స్ చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు డెసిమల్లో ఒక నెంబర్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకుంటా. ఇది డెసిమల్లో ఉంది, దీన్ని బైనరీలోకి మార్చాలి నేను. బైనరీ యొక్క బేస్ ఎంత? 2 గది. 2తో డివైడ్ చేసుకుంటా వెళ్తాను ఈసారి. 14. ఓకేనా, 2తో డివైడ్ చేస్తే 7, రిమైండర్ 0. మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 3, రిమైండర్ 1. 2తో డివైడ్ చేస్తే 1, మళ్ళీ రిమైండర్ 1. ఇంకా లాస్ట్గా మళ్ళీ డివైడ్ చేస్తే 0, రిమైండర్ 1. సో ఈక్వలెంట్ ఏమవుతుంది ఇప్పుడు? 1 1 1 0. సో 1 1 1 0. మీరు రివర్స్ చేసి చూడండి. ఇది 2 power 0, ఇది 2 power 1. ఓకేనా, ఇది 2 square 2 cube. ఓకేనా, మీరు కలిపితే కనుక సరిపోతుంది కదా. 8 + 4 12 + 2 14. ఓకేనమ్మా. సో ఇది ఏంటి? డెసిమల్ నుంచి వేరే సిస్టంలోకి వెళ్ళేటప్పుడు ఆ డివిజన్ మెథడ్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఇన్ కేస్ అందులో కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ అని ఎగ్జాంపుల్గా తీసుకుందామా. ఓకేనా, ఓకే, ఇచ్చిన ప్రాబ్లం తీసుకుంటే ఇచ్చిన ప్రాబ్లంలో డెసిమల్ నుంచి ఆక్టల్ ఇచ్చాడు కదా. ఎంతది? 0.513. ఓకేనా, 0.513. ఓకేనా, ఇది ఎందులో ఉంది? డెసిమల్లో ఉంది. దీన్ని మనం ఎందులోకి మార్చాలి? ఆక్టల్లోకి మార్చాలి. ఓకే, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఈ 0.513 తీసుకొని 8తో మల్టిప్లై చేయాలి. ఓకే, మీరు ఎలా చేయాలంటే ప్రాబ్లమ్ని మామూలు ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్కి
ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది చూసారా, దానికి అప్రోచ్ ఏంటి, డివైడ్ చేసుకుంటూ వెళ్ళి రిమైండర్స్ రివర్స్ ఆర్డర్లో వేస్తారు. కానీ వేరే డెసిమల్ ప్లేసెస్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉన్న వాటిని ఎలా కన్వర్ట్ చేయాలంటే రిమైండర్ అదే డివైడ్ చేయడం కాదు, ఈసారి మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో 0.513 ఇంటూ 8 ఎంత అవుతుంది, 400 ప్లస్ అంటే 504 అవుతుంది. ఓకేనా. సో ఇది ఎంత అవుతుందంటే 4.104 అవుతుంది. 0.513ని 8తో మల్టిప్లై చేస్తే 4.104 అవుతుంది. ఓకేనా. ఈ 4 ఇక్కడ రాసేయండి. ఓకేనా. అంటే ఈ మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి ఈ ఇంటిజర్ పార్ట్ ఉంటుంది చూసారా 4, దాన్ని ఫస్ట్ డిజిట్ కింద తీసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ 0.104 తీసుకోవాలి, దీన్ని మళ్ళీ 8తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, మళ్ళీ పాయింటే వస్తుంది, ఈసారి 832 వస్తుంది. 0 పాయింట్ అని వచ్చింది కాబట్టి నెక్స్ట్ డిజిట్ ఎంత, 0. ఇక్కడ ఆఫ్ కోర్స్ పాయింట్ వేసుకోండి, 0.832. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ దేంతో స్టార్ట్ అవ్వాలి, 0.832తో స్టార్ట్ అయ్యి మళ్ళీ దీన్ని దేంతో గుణించాలి, 8తో గుణించాలి. 8తో గుణిస్తే అప్రాక్సిమేట్ గా మీకు 6 పాయింట్ అని వస్తుంది కదా, 6 పాయింట్ అని వస్తుంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ ఎంత, 6. సో 0.406 దాని ఈక్వలెంట్. ఓకేనా. ఇది అర్థమైందమ్మా చెప్పింది. ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే అమ్మటే అడగండి, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలిస్తే నేను ఇంకేమైనా డౌట్స్ క్లారిఫై అవ్వచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎందుకంటే కొంచెం ఇది డిఫరెంట్ కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 12.324 ఉందమ్మా. ఇది ఎందులో ఉంది, డెసిమల్లో ఉంది. దీన్ని నేను ఆక్టల్లోకి మార్చాలి. ఓకేనా. మీరు మార్చి చెప్తారా, 12 ఎలా మారుస్తారు చెప్పండి, 12 ఎలా మారుస్తారు, మామూలు డివిజన్ మెథడ్ ఉంది కదా, 8 4 తర్వాత మళ్ళీ 8తో చేస్తే 0 1. ఓకేనా. సో ఎంత అవుతుంది, 12కి కన్వర్షన్ ఎంత అవుతుంది, రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే 14 అవుతుంది పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఈ డెసిమల్ పార్ట్కి చేయాలి. అంటే 0.324 ఏం చేయాలి, ఇంటూ 8 అంటే ఎంత అవుతుంది, 2432 19 25. ఓకేనా. అంటే 2.592. సో ఇక్కడ ఏం వేసుకోవచ్చు, నేను 2 వేసేయచ్చు. 0.592 తీసుకుంటాను, మళ్ళీ దాన్ని 8తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా. 16 73 47 అంటే 4.736. అంటే నెక్స్ట్ డిజిట్ ఎంత, 4. ఇప్పుడు మళ్ళీ 0.736 తీసుకుంటా, దాన్ని మళ్ళీ 8తో గుణిస్తా. జనరల్గా 3 ప్లేసెస్ చేస్తే చాలు, ఈసారి 5 పాయింట్ అని వస్తుంది. ఓకేనా. సో 14.245. ఓకేనా. సో ఇదమ్మా చేసే పద్ధతి. ఓకేనా. సో డెసిమల్ నుంచి ఆక్టలు, డెసిమల్ నుంచి బైనరీ కూడా ఏ పద్ధతి అండి. ఓకేనా. డెసిమల్ నుంచి బైనరీ కూడా ఏం చేయాలి, 2తో డివైడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా అది. ఓకే. సో ఇది అర్థమైనట్టే కదా. ఓకే చూడండి. సో ఇప్పుడు 5కి ఆన్సర్ మనం చేసాం కదా, 66కి చేసాం కదా, ఇది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ది మీరు చేసి చెప్పండి, 630.4కి ఆక్టల్ టు డెసిమల్ చేయండి ఒకసారి, చేసి ఆన్సర్ ఎంతో చెప్పండి. $630.4. ఏ అప్రోచ్ అని చెప్పాను నేను, సింపుల్ కదా. డెసిమల్లోకి మారేటప్పుడు చాలా సింపుల్ అప్రోచ్. ఓకేనా. 64 into 6 ప్లస్ 8 into 3 ప్లస్ ఇది అలాగూ 0 అవుతుంది, ప్లస్ 1/8 into 4 చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా.
384 ప్లస్ 24 ప్లస్ 0.5 ఓకేనా. సో ఎంత ఇది 408.5 సార్. 408.5 వస్తుంది. ఇది ఎందులో ఉంది? డెసిమల్ సిస్టంలో ఉంది. సో ఆన్సర్ ఎంత? 408.5 అని ఇవ్వాలి. 408.5 రావట్లేదు ఏమ్మా. దీనికి కరెక్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఏంటి? 408.5. చూడండి, మీకు అంతే వచ్చిందా? ఎస్ సార్. ఏమ్మా మిగిలిన వాళ్ళు అంతే వచ్చిందా లేదా? సార్ అంతే వచ్చింది సార్. ఓకే ఓకే సరే. సో నెక్స్ట్ బైనరీ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ కేసెస్ డిస్కస్ చేసామంటే ఏమో నాయుడు చెప్పు, అంతే వచ్చిందా? సేమ్ సార్. ఓకే ఓకే సరే. సో కన్వర్షన్స్ మీద కొంత ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అలా కాకుండా ఈసారి డైరెక్ట్ గా బైనరీ నుంచి హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్ అలా అడిగాడు అనుకోండి, ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ది డెసిమల్ సిస్టమ్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ అండ్ కన్వర్ట్ ఇన్ టు నెక్స్ట్. అంటే 2 ప్రాసెస్ల కింద చేసుకోండి ఓకేనా. అంటే బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు దాని ముందు ఒక డెసిమల్ నెంబర్ కింద మార్చుకోండి. డెసిమల్ నెంబర్ కింద మార్చి అప్పుడు హెక్సాడెసిమల్ పెట్టండి ఓకేనా. ఇవి మీరు ఒకసారి చేసి చూడండి, ఎక్సర్సైజ్ గా ఇస్తున్నాను మీకు. కన్వర్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు హెక్సాడెసిమల్, అలాగే హెక్సాడెసిమల్ టు డెసిమల్, అది మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా. ఒకసారి గూగుల్ వీడియోస్ చూసి మీ అంతా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమ్మా? ఆప్షన్ 3 68 సార్. ఓకే, ఇది తెలిసిపోతుంది సింపుల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ ఈ అంటే ఎంత నెంబర్ యాక్చువల్ గా చెప్పండి. హెక్సాడెసిమల్ సిస్టమ్ ఐడియా ఉంది. 14 అన్నప్పుడు మనం డివైడ్ చేసుకుంటా వెళ్తే వస్తుంది కదా. లేకపోతే ఇందాక మనం చేసాం యాక్చువల్గా, ఇది 11102 అని వచ్చింది చూసారా. సో 11102 అని వచ్చింది కదా. సో ఇది ఇక్కడ వరకు తెలిసిపోతుంది. నెక్స్ట్ కేసెస్కి వెళ్ళేటప్పటికి మాత్రం కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే కానీ తెలియదు ఓకేగా. ఇది సో నెక్స్ట్కి వెళ్దాం. ఓకే చూడండి, ది వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 101102 101102. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి? సింపుల్ గా ఇన్పుట్స్ మొత్తాన్ని తారుమారు చేయాలి ఓకేనా. అంటే దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? 010011 ఓకేనా. సో వన్స్ కాంప్లిమెంట్ అడిగినప్పుడు అలా చేయాలి. అదే టూస్ కాంప్లిమెంట్ అడిగితే ఏం చేస్తారు చెప్పండి? +1 యాడ్ చేయాలా సార్? వెరీ గుడ్. సేమ్ వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ ఉన్న డిజిట్ కి 1 యాడ్ చేసుకోవాలి ఓకేనా. 1 యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ అన్ని కూడా అలాగ మారచ్చు. ఇక్కడ 0 ఉందనుకోండి, సింపుల్ గా 1 వస్తుంది, అంతకుమించి మార్పు ఉండదు. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ అలా డిజిట్స్ కూడా సబ్సిక్వెంట్ గా మారుతాయి ఓకేనా. సో తర్వాత ఇది నేను రిఫర్ చేసి చెప్తాను. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసమ్మా? ఇది నెంబర్ r-1th కాంప్లిమెంట్ ఆఫ్ n is defined as. తెలిస్తే ఓకే. ఏమా సౌజన్య, నువ్వు చూసావు ఎక్కడన్నా? లేదు సార్. ఓకే, అయితే నేను చూసి చెప్తాను, ఒకసారి రిఫర్ చేస్తాను, నాకు గుర్తు చేయండి. తర్వాత ఏ జీనార్ డయోడ్ హ్యాస్, జీనార్ కి డయోడ్ కి ఎన్ని జంక్షన్స్ ఉంటాయి తెలుసు కదా మీకు? డయోడ్ అంటే ఎన్ని జంక్షన్స్ ఉంటాయండి? 3 సార్. డయోడ్ కి, ట్రాన్సిస్టర్ కాదమ్మా, జంక్షన్స్ మనకి 1 కదా. పిఎన్ జంక్షన్ డయోడ్ కదమ్మా డయోడ్. జీనార్ డయోడ్ కూడా పిఎన్ జంక్షన్ డయోడే. ఇలా ఉంటుంది అది పిఎన్, ఇదే కదా జంక్షన్. అదే దాని ఫర్బిడెన్ రీజియన్ అంటాం కదా. మీరు ఎలక్ట్రానిక్స్ లెక్చర్ నేను ఇప్పుడు పెట్టానని చెప్పాను చూసారా ప్లేలిస్ట్ లో లేటెస్ట్ గా, అది అర్జెంట్ గా క్లాస్ అవగానే వినండి అమ్మా ఓకేనా. లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్, ఇప్పుడు ఇండక్టర్ గుండా ఏసీ కరెంట్ పంపించినప్పుడు కరెంట్ కి వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు నాకు ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అలా ఉండటం కరెక్ట్ కాదు ఓకే. సో ఇది ఒక పిఎన్ జంక్షన్ ఉంటుంది
జీఎన్ఆర్ డయోడ్లో. రిపిల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. మీకు ఇది రెక్టిఫైయర్స్ అని కొన్ని ఉంటాయి, ఓకేనా. రెక్టిఫైయర్ చేసే పని ఏంటో చెప్పండి. అది దేనిగా కన్వర్ట్ చేస్తుంది? మనకి ఏసీ డిసి రెండు ఉంటాయి కదా, ఆల్టర్నేటింగ్ కరెంటు, డైరెక్ట్ కరెంట్, ఓకేనా. ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్గా, లేదా డైరెక్ట్ కరెంట్ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్గా మార్చడానికి మనకి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. రెక్టిఫికేషన్లో ఏం చేస్తుందంటే, రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే, ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు డిసి. ఓకే, ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మారుస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే రెక్టిఫైర్ ఆ పనిని పూర్తిగా చెయ్యదు, ఓకేనా. ఆ పని అనేది పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయదు. అంటే మనకు వచ్చిన అవుట్పుట్, రెక్టిఫైర్ అవుట్పుట్ యాక్చువల్గా డీసీ ఉండాలి. డీసీ అంటే ఎలా ఉండాలి? లెక్క ప్రకారం రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ చూస్తే ఇలా ఉండాలి, ఓకేనా. కానీ ఇలా ఉండదు. రెక్టిఫైర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, అంటే పల్సేటింగ్ ఉంటుంది. పల్సేటింగ్ డీసీ వస్తుంది. దేని నుంచి? రెక్టిఫైర్ నుంచి వస్తుంది, ఓకేనా. అఫ్ కోర్స్ పల్సేటింగ్ డీసీని మళ్ళీ ఫిల్టర్స్ అనే సర్క్యూట్స్ ఉపయోగించి స్టడీగా మారుస్తారు, ఓకేనా. సో ఏసీ నుంచి డీసీ కన్వర్షన్ యాక్చువల్గా ఒక స్టెప్లో జరగదమ్మా, 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఏసీని డీసీకి ఎలా మారుస్తారు? రెక్టిఫైర్ ఉపయోగించి చేస్తారు, ఓకేనా. ఈ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ పర్ఫెక్ట్ డీసీలా ఉండదు. అందుకని ఏం చేస్తారు? మళ్ళీ ఫిల్టర్ అనే సర్క్యూట్ యాడ్ చేసి అప్పుడు దాన్ని ఒక కాన్స్టెంట్ స్టడీగా మారుస్తారు అనమాట, ఓకేనా. సో రెక్టిఫైర్స్లో ఏ కాంపోనెంట్ వాడతారు చెప్పండి? రెక్టిఫైర్గా పనిచేసేది ఏంటి అసలు? చదువుంటారు కదా మీరు. రెక్టిఫైర్గా పనిచేసేది ఏంటి? డయోడ్స్. డయోడ్ అనేది రెక్టిఫైర్గా పనిచేస్తుంది. ఎందుకంటే డయోడ్ మీకు మనం అప్లై చేసిన బయాస్ని బట్టి అది స్విచ్లా పనిచేస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లా పనిచేస్తుంది డయోడ్. మీకు ఏసీ ఇన్పుట్ ఉంటుంది కదా, ఏసీ ఇన్పుట్ ఎలా ఉంటుంది? ఏసీ అంటే ఇదే కదా, ఇలా ఉంటుంది ఏసీ. ఇది ప్లస్ అనుకోవచ్చు, ఇది మైనస్ అనుకోవచ్చు, అంతే కదా. సో మీకు డయోడ్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ ఇలా పాజిటివ్గా ఉన్నప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయ్యి ఈ పార్ట్ మాత్రం బయటకు వెళ్తుంది. అంటే మనం ఈ ఏసీ అనేది పాజిటివ్ సైకిల్లో ఉన్నప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది, నెగిటివ్ సైకిల్లో ఉన్నప్పుడు డయోడ్ రివర్స్ బయాస్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో డయోడ్ ఆన్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది, ఆఫ్ అయినప్పుడు అవుట్పుట్ రాదు. అంటే మనకి ఒక డయోడ్ గుండా ఇలాంటి ఒక ఏసీని పంపించినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది డీసీనే సార్, ఇలా మారిపోతుంది, దీన్ని డీసీ అని ఎలా అన్నారంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. డీసీ అంటే అర్థం ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా అలా ఉండేదని కాదు. మనకి ఏమి మారకూడదు? పొలారిటీ మారకూడదు. పొలారిటీ మారడంతసేపు మ్యాగ్నిట్యూడ్ మారినప్పటికీ కూడా దాన్ని మనం డీసీగానే భావించవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇలాంటి ఒక ఏసీ సిగ్నల్ని డయోడ్ గుండా పంపించినప్పుడు ఆబ్వియస్లీ దీని మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్గా లేదు, అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? పొలారిటీ మారట్లా, మొత్తం పాజిటివ్లోనే ఉంది, నెగిటివ్లో లేదు, ఓకేనా. సో పొలారిటీ మారట్లేదు కాబట్టి దీన్ని ఏమనొచ్చు? డీసీ అనొచ్చు, దాన్ని పల్సేటింగ్ డీసీ అనొచ్చు. అఫ్ కోర్స్ ఈ పల్సేటింగ్ డీసీని ఫిల్టర్ గుండా పంపిస్తే మనకు మళ్ళీ కాన్స్టెంట్ అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. సో డయోడ్ అనేది రెక్టిఫైయర్ అండి. డయోడ్ ఒక యూని డైరెక్షనల్ డివైస్. అది ఒక డైరెక్షన్లోనే కరెంట్ పాస్ చేస్తుంది, 2 డైరెక్షన్లో బ్లాక్ చేస్తుంది. సో ఒక హాఫ్ సైకిల్కి ఏమో ఆన్ అవుతుంది, ఇంకో హాఫ్ సైకిల్కి ఆఫ్ అవుతుంది అది, ఓకేనా. ఆ రెక్టిఫికేషన్ యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే డయోడ్ నుంచి వస్తుంది, ఓకేనా. సో ఈ రెక్టిఫైయర్ సర్క్యూట్లో డయోడ్స్ వాడతారని అర్థమైంది. రెక్టిఫైయర్ సర్క్యూట్స్ మళ్ళీ 2 ఉంటాయి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని 2 ఉంటాయి అమ్మా. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఈ సర్క్యూట్ ఏమీ చెప్పను, జస్ట్ అందులో 2 పాయింట్స్ ఉన్నాయి, ముఖ్యమైన పాయింట్స్. చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి వచ్చేటప్పటికి ఇందులో ఒక డయోడే వాడతారు, ఓకేనా. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఆర్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్స్ అని ఉంటాయి. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్లో మనకి 2 డయోడ్స్ వాడతారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి వచ్చేసారనుకోండి, ఇంకా నెంబర్ ఎక్కువ వాడతారు, 4 వాడతారు, ఓకేనా. సో ఈ రెక్టిఫైయర్స్లో నీకేం చెప్పాను నేను? అవుట్పుట్ పల్సేటింగ్గా ఉంటుందని చెప్పాను, స్టడీగా ఉండదు. దాన్ని రిపిల్స్ అంటారు. అంటే ఇప్పుడు నీరు మామూలుగా అయితే కామ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్ డీసీలా ఉంటుంది.
అదే మనం ఏదైనా ఒక స్టోన్ వేసామనుకోండి నీటిలో, రిపిల్స్ వస్తాయి కదా. రెక్టిఫైయర్ అవుట్పుట్ అలాగే ఉంటుంది చూడటానికి. ఓకేనా, రిపిల్స్ ఉంటాయి అందులో. ఆ రిపిల్ కాంపోనెంట్ ఎంత అని ఎక్కువ సార్లు ప్రీవియస్ పేపర్స్ లో అడిగారు. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కి రిపిల్ ఫ్యాక్టర్ వచ్చి 1.21, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కి 0.48. మీకు అర్థమవుతుంది ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, సో అది మనకు పెద్ద యూజ్ ఉండదు. రిపిల్స్ ఉన్నప్పుడు అది స్టడీ డీసీ అవ్వదు కదా. రిపిల్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. వేరే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి వెళ్ళినప్పుడు మనం ఇందులో 2 డయోడ్స్ వాడటం వల్ల మనకి ఏమవుతుంది, రిపిల్ ఫ్యాక్టర్ ఇంకా తగ్గుతుంది, 0.48కి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో రిపిల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఇప్పుడే చెప్పాను కదా, 1.21. తర్వాత ఇన్ ద బ్రేక్ డౌన్ రీజియన్ జీనార్ డయోడ్ బిహేవ్స్ లైక్. జీనార్ డయోడ్ ని మనం ఎందులో వాడతాం, ఫార్వర్డ్ బయాస్ లోనా రివర్స్ బయాస్ లోనా చెప్పండి. జీనార్ డయోడ్ ని ఫార్వర్డ్ లో వాడతాము, రివర్స్ బయాస్ లో వాడతారు, తెలుసు కదా. ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ గీస్తే మనకు జీనార్ డయోడ్ ది రివర్స్ బయాస్ లో మీకు తెలుసు కదా, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్బిడెన్ రీజియన్ యొక్క విడ్త్ పెరిగి రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, అంటే కరెంట్ రాదు, వచ్చినా కూడా మైక్రో ఆంపియర్స్ లో వస్తుంది. ఇది మిల్లీ ఆంపియర్స్ లో ఉంటుంది యాక్చువల్గా ఫార్వర్డ్ లో. దీనిలో కానీ ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది ఒక బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఉంటుంది. ఆ లెవెల్ దాటిన తర్వాత మీకు ఏమవుతుందంటే సడన్ గా ఏమవుతుంది, మీకు కరెంట్ ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. ఓకేనా, సో జీనార్ డయోడ్ ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడతారని నేర్చుకుని ఉంటారు కదా మీరు, వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడతారు. సో వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడతారు కాబట్టి దాన్ని ఏమంటారు, కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు. ఓకేనా, బ్రేక్ డౌన్ రీజియన్ లో. ఓకే, నెక్స్ట్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ దట్ రేడియేట్స్ ఎనర్జీ యాజ్ లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ హీట్. హీట్ కి బదులుగా లైట్ ని ఎమిట్ చేసే డయోడ్ ఏమంటారు చెప్పండి. ఫోటో డయోడ్ సార్. ఫోటో డయోడ్ ఎందుకు, ఇంకా లైట్ ఎమిటింగ్ డయోడ్ అనొచ్చు కదమ్మా. లైట్ ఎమిటింగ్ డయోడ్ లో ఏమా మనం డయోడ్ తీసుకొని, ఓకేనా, కరెంట్ పాస్ చేసాం అనుకోండి. ఓకేనా, కరెంట్ పాస్ చేస్తే మీకు లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎలా పనిచేస్తుంది తెలుసు కదా. చెప్పండి, లైట్ ఎమిటింగ్ డయోడ్ లో జరిగేది ఏంటి, ఎల్ఈడీస్. ఏమా లైట్ ఎమిటింగ్ డయోడ్ మనం డిస్కస్ చేసాం, ప్రాబ్లం మీరు ఆ లెక్చర్ విన్నారో లేదు ఇంకా తెలియదు నాకు. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే పేరులో ఉంది కదా, ఇట్ ఎమిట్స్ లైట్. ఓకేనా, మనకి ఏమవుతుందంటే హోల్స్ ఎలక్ట్రాన్స్ రీకాంబినేషన్ జరిగి లైట్ వస్తుంది కదా. సో ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్. తర్వాత డివైస్ అసోసియేటెడ్ విత్ వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటెన్స్. వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటెన్స్ ఇది 1 minute అమ్మా. ఓకే చూడండి, డివైస్ అసోసియేటెడ్ విత్ వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటెన్స్. మామూలుగా కెపాసిటెన్స్ అనేది అఫ్ కోర్స్ ప్లేట్స్ మధ్య ఉన్న సెపరేషన్ మీద, మీడియం మీద డిపెండ్ అవుతుంది కదా. అయితే వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటర్స్ గా పనిచేసే డయోడ్స్ కొన్ని ఉంటాయి, వాటిని వెరాక్టర్ డయోడ్స్ అంటారు, వెరాక్టర్ డయోడ్స్. ఓకే, తర్వాత when either L or C is increased, resonant frequency of LC circuit. LC సర్క్యూట్ యొక్క రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 1/2π√LC కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ప్రీవియస్ క్లాస్ లో. సో ఎల్ గానీ సి గానీ ఇంక్రీజ్ చేస్తే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి డిక్రీజ్ అవుతుంది. ఓకే, తర్వాత క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎల్సి సర్క్యూట్.
ఎల్సి సర్క్యూట్ క్వాలిటీ ఫ్యాక్టర్, ఇది నేను చెప్పలేదు యాక్చువల్గా. క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఒమేగా ఎల్ బై ఆర్ లేకపోతే 1 బై ఒమేగా సిఆర్. ఇది నోట్ చేసుకోండి, ఓకేనా. ఒక ఎల్సి సర్క్యూట్ అంటే ఇంక ఎల్సి ఆర్ సర్క్యూట్ అనే, ఆర్ చెప్పకపోయినా ఉన్నట్టే లెక్క, ఓకేనా. అలాంటి ఒక సర్క్యూట్ కి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత అంటే ఒమేగా ఎల్ బై ఆర్ లేకపోతే 1 బై ఒమేగా సిఆర్, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఇది నోట్ చేసుకున్నారు కదా. క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములాస్ ఒమేగా ఎల్ బై ఆర్ ఒకటి, 1 బై ఒమేగా సిఆర్ ఒకటి, ఓకేనా. తర్వాత ఇన్ ప్యారలల్ రెజొనెన్స్ ఎల్ బై సి. మీకు ప్యారలల్ రెజొనెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండు చెప్పుంటాను కదా, సిరీస్ అని ప్యారలల్ అని. సిరీస్ తర్వాత ప్యారలల్. ఇప్పుడు రెజొనెన్స్ దగ్గర సిరీస్ సర్క్యూట్ లో ఏది మాక్సిమం అవుతుంది, ఏది మినిమం అవుతుందో చెప్పండి. సిరీస్ సర్క్యూట్ కరెంట్ మాక్సిమం అవుతుంది, ఏది మినిమం అవుతుంది, ఇంపిడెన్స్, ఓకేనా. ఇంపిడెన్స్ వాల్యూ కూడా నేను చెప్పాను, Z ఈజ్ ఈక్వల్ టు ప్యూర్లీ రెసిస్టివ్ గా ఉంటుందని చెప్పాను, Z ఈజ్ ఈక్వల్ టు ఆర్. వెరస్ ఇందులో వచ్చేటప్పటికి మీకు ఇంపిడెన్స్ వాల్యూ ఏమవుతుందంటే, ఇది ఎల్ బై ఆర్సి అని గుర్తు, నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, కరెక్టేనమ్మా. ఓకేనా. సిరీస్ సర్క్యూట్ లో మీకు ఏమవుతుందని చెప్పానంటే కరెంట్ అనేది మాక్సిమం అయ్యి ఇంపిడెన్స్ మినిమం అవుతుంది కదా. ప్యారలల్ సర్క్యూట్ తెలుసు కదా, దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఇంపిడెన్స్ అనేది మాక్సిమం అయ్యి, ఓకేనా, ఇంపిడెన్స్ అనేది మాక్సిమం అయ్యి కరెంట్ ఫ్లో మినిమం అవుతుంది. ఆ ఇంపిడెన్స్ వాల్యూ అప్రాక్సిమేట్ గా మనం ఎంత అనుకోవచ్చు అంటే ఎల్ బై ఆర్సి అనుకోవచ్చు. ఇప్పుడు ప్యారలల్ సర్క్యూట్ లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ మాక్సిమం అవుతుంది కాబట్టి, ఇన్ అదర్ వర్డ్స్ జెడ్ మాక్సిమం అవుతున్నట్టే కదా. సో ఎల్ బై సి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఎల్ బై సి వాల్యూ వెరీ లార్జ్ అని చెప్పాలి. ఓకే, తర్వాత ఇన్ టీవీ ట్రాన్స్మిషన్ డాష్ ఈస్ మాడ్యుల్. మీకు టీవీ ట్రాన్స్మిషన్ లో మాడ్యులేషన్ గురించి ఒక మాట చెప్తాను చూడండి, మీకు తెలుసుంటే ఓకే. ఇది టీవీ ట్రాన్స్మిషన్ లో మనకి ఆడియో వీడియో రెండు ఉంటాయి కదా, ఓకేనా. ఆడియోని ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేట్ చేస్తారమ్మా, వీడియోనేమో యాంప్లిట్యూడ్ మాడ్యులేట్ చేస్తారు. ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగొస్తాను అందుకే.
ఓకే, చూడండి. టీవీ ట్రాన్స్మిషన్స్ లో మనకి మాడ్యులేషన్ మూడు రకాలు ఉంటుంది యాక్చువల్గా. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, తర్వాత ఫేజ్ మాడ్యులేషన్ అని కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదివరకు మనకి రేడియోస్ ఉండేవి కదా, మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విన్న రేడియోస్ ఉండేవి. వాటిని యామ్ రేడియోస్ అంటారు. అందులో వాడేవి ఏంటి? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. తర్వాత మనకి ఎఫ్ఎంస్ వచ్చినాయి కదా, పేరులోనే ఉంది ఎఫ్ఎం అని. 93.5 ఇలాంటి ఎఫ్ఎంస్ అన్ని కూడా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఏఎం మీద ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. నాయిస్ కి అది చాలా వరకు ఇమ్యూనిటీ ఇస్తుంది, నాయిస్ లేకుండా చేస్తుంది. ఓకేనా? ఫేజ్ మాడ్యులేషన్. టీవీలోకి వచ్చేటప్పటికి ఆడియో సిగ్నల్ ఏమో ఫ్రీక్వెన్సీ మాడ్యులేట్ చేస్తారు, వేరే వీడియో సిగ్నల్ మాత్రం యాంప్లిట్యూడ్ మాడ్యులేట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం అడిగింది సౌండ్ సిగ్నల్ అని అన్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ మాడ్యులేట్ అని గుర్తుపెట్టుకోండి. వేరే అదే టీవీ ట్రాన్స్మిషన్ లో వీడియో అని అడిగితే మాత్రం మీరేం చెప్పాలి? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని చెప్పాలి. తర్వాత ఇన్ ట్రాన్స్మిటర్ విచ్ ఆసిలేటర్ ఇస్ వెల్ సూటెడ్. ట్రాన్స్మిటర్ లో మనం ఏ ఆసిలేటర్ అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువగా వాడుతున్నది మోర్ అప్రోప్రియేట్ ఆసిలేటర్ ఏది? క్రిస్టల్ ఆసిలేటర్స్. ఓకేనా? మీకు ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లు, వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్ ఇవన్నీ కూడా అకాడమిక్ ఇంట్రెస్ట్ తప్ప ప్రాక్టికల్ గా మనం ఎక్కువగా వాడేవి ఏంటంటే క్రిస్టల్ ఆసిలేటర్స్ ఎక్కువ వాడతారు. ఓకేనా? నెక్స్ట్, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ వెన్ పి లైస్ ఇన్సైడ్ ద షెల్. ఓకేనా? మీకు ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఒక స్పెరికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు పొటెన్షియల్ కి ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాను గుర్తుందా? V is equal to 1/4πε0 Q/R ఏమో అవుట్ సైడ్ అని చెప్పాను. ఓకే, అదే ఇన్సైడ్ అయితే 1/4πε0 Q/R అని చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పాను, పొటెన్షియల్ అనేది ఇన్సైడ్ ఎవ్రీ పాయింట్ దగ్గర అది అలాగే ఉంటుంది, Q/R. ఓకేనా? సో ఎంత ఆన్సర్ చెప్పండి దీనికి? ఇది ఆప్షన్ 3. ఓకే, పొటెన్షియల్ డిపెండెన్స్ స్పెరికల్ కి గుర్తుండాలి, 1/R అని వస్తుంది, కాకపోతే ఇన్సైడ్ మాత్రం స్మాల్ ఆర్ కాదు, క్యాపిటల్ ఆర్. ఓకేనా? సో నెక్స్ట్, పొటెన్షియల్ ఆఫ్ ఎ డైపోల్ డిపెండ్స్. అంటే ఈ క్వశ్చన్ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ డిపెండెన్సీ అడిగాడు సింపుల్ గా. పొటెన్షియల్ కి డ్యూ టు డైపోల్ ఫార్ములా ఏంటి గుర్తుందా? V is equal to P cos theta by 4πε0 R². సో V డిపెండెన్స్ ఎలా ఉంది? 1/R² కదా. సో పొటెన్షియల్ P అనే లాగా చెప్పారు కానీ, ఓకేనా, R². ఇక్కడ ఒకటి అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ వర్డ్స్ అనేవి చాలా పొదుపుగా వాడటం వలన మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ V అనేది ప్రపోర్షనల్ టు P అని కూడా ఉంది కదా, P ని డైపోల్ మూమెంట్ కింద భావిస్తే. ఓకేనా? సో V ప్రపోర్షనల్ టు P ఒకటి, V ప్రపోర్షనల్ టు 1/R² ఒకటి. సో ఓకేనా, అది. సో P అనేది డైపోల్ మూమెంట్ అని అతని కవి హృదయం అయితే కనుక క్వశ్చన్ లో, అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇక్కడ ఆప్షన్ ఉందా? అది చూడండి, 1/R² ఆప్షన్ ఇక్కడ ఏడైపోయింది, కనబడతలేదు. ఓకేనా? సో ఇది మీరు ఈ క్వశ్చన్ గురించి మాత్రం ఇది మైండ్ లో పెట్టుకోండి, ఫార్ములా P cos theta by 4πε0 అంటే V ప్రపోర్షనల్ టు డైపోల్ మూమెంట్ అండ్ V ప్రపోర్షనల్ టు 1/R². ఓకేనా? అది. ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు అందులో ఏ డిగ్రీ ఆఫ్ అంబిగ్విటీ ఉండకూడదు అసలు. అందులో వాడే సింబల్స్ కూడా ఫస్ట్ డిఫైన్ చేయాలి. అలా ఉంటుంది. మీకు మామూలుగా స్టాండర్డ్ ఉన్న పేపర్స్ అన్ని అలాగే ఉంటాయిలేండి, ఇవి కొంచెం వేగ్ గా ఇస్తారు క్వశ్చన్స్. ఓకే, రిలేషన్స్ బిట్వీన్ ససెప్టిబిలిటీ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ చెప్పండి. ఇది నేను చెప్పాను కదమ్మా, Xi is equal to K minus 1 epsilon naught అని చెప్పాను నేను, గుర్తుందా? K is equal to 1 plus Xi by epsilon naught అని కూడా చెప్పాను, రెండు ఒకటే. ఓకేనా? ఇక్కడ K అంటే ఏంటి? నథింగ్ బట్ రిలేటివ్ పర్మిటివిటీయే కదా, ఎప్సిలాన్ ఆర్. సో మీరు ఏమని చెప్పాలి ఇక్కడ? Xi is equal to epsilon r minus 1 into epsilon naught అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ phi, దెన్ గాస్ లా చెప్పండి. గాస్ లా ఏంటి? ఇది క్వశ్చన్ పూర్తి ఆన్సర్స్ తప్పించాలండి, అది పట్టించుకోకండి. చెప్పండి, గాస్ లా ఏం చెప్తుందమ్మా? ఇంటిగ్రల్
ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ V bar dot ds q by epsilon naught. 1 by epsilon naught q అంతే కదా. సో ఇది క్యూ అని అనుకోవాలి మీరు. 9 ఇది ప్రింటింగ్ మిస్టేక్. క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా. తర్వాత రేషియో ఆఫ్ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. మామూలుగా ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ కదా. ఎప్సిలాన్ అంటే ఒక మీడియంది, అంటే అదర్ దాన్ ఎయిర్. ఎప్సిలాన్ నాట్ ఏమో ఎయిర్ కానీ వాక్యూమ్ కానీ. దీన్ని ఏమంటారు చెప్పండి? ఆన్సర్ ఎంత ఇది? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కాదు సార్. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కాదు, రిలేటివ్ పెర్మిటివిటీ. రిలేటివ్ కదా, బై అనే ఎప్సిలాన్ నాట్ వేస్తున్నాం కదా. తర్వాత రిలేషన్ బిట్వీన్ ఎప్సిలాన్ నాట్ కే అండ్ జై, ఇది కూడా ఇప్పుడే వచ్చింది. కే ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ జై బై ఎప్సిలాన్ నాట్. కెపాసిటెన్స్ ఆఫ్ ఐసోలేటెడ్ కండక్టింగ్ స్పియర్, ఇది నేను స్పెసిఫిక్ గా ఇలాగే అడుగుతున్నారని చెప్పాను కూడా మీకు. ఇది ఆన్సర్ ఎంత? సి ఈజ్ ఈక్వల్ టు 4 పై ఎప్సిలాన్ నాట్ ఏ. అదే స్పెరికల్ కెపాసిటర్ కెపాసిటెన్స్ చెప్పండి. ఏబి బై బి మైనస్ ఏ. ఇందులో బి వాల్యూ ఇన్ఫినిటీ పెడితే వచ్చేది ఇది. ఓకేనా. డిఫ్లెక్టింగ్ ఫోర్స్, మీకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది స్పీడ్ ని పెంచలేదు, తగ్గించలేదు, డైరెక్షన్ మాత్రం మార్చగలదని చెప్పాను కదా. అందుకే దాన్ని డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటారని చెప్పాను, చూసారా. సో డిఫ్లెక్టింగ్ ఫోర్స్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి? క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. అంటే ఏది కరెక్ట్ ఇక్కడ? ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బ్రాకెట్ వేయలేదు కాబట్టి ఇది తప్పు. ఇది క్యూ ఇంటూ, అంటే ఎఫ్ ఈక్వల్స్ క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. ఓకేనా. తర్వాత ఇన్ సిజిఎస్ సిస్టమ్ యూనిట్ ఆఫ్ బి ఈజ్ గాస్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దెన్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఎన్ని గ్యాసు? 10⁴ గాస్. అసలు వెబర్ పర్ మీటర్ స్క్వేర్ నే టెస్లా అంటారు. ఒక టెస్లా అంటే 10⁴ గాస్. ఓకే. తర్వాత ఫైన్ ది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇందులో పారామాగ్నెటిక్ కోసం, ఇలాంటి క్వశ్చన్ కూడా కొంచెం కష్టమే. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏదని అడుగుతున్నారు. ఏదంటే ఇది సియు 1 మినిట్ అండి. ఈ సౌజన్య ఏంటి పారామాగ్నెటిక్? నాకు మీకు నోట్స్ లో చెప్పాను కానీ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, మళ్ళీ రికాలెక్ట్ చేసుకోలేకపోతాను. ఏమా ఇప్పుడు చెప్పలేదు మ్యాగ్నెటిజం లో, కాకపోతే ముందు చెప్పారు సార్. ఓకే, అదే సియు సెట్ లో చెప్పుంటానే. ఇందులో ఆన్సర్ ఏంటికి చెప్పండి? పారామాగ్నెటిక్ మీ నోట్స్ లో ఉండి కదా. 2 సార్. 2 ఏయునా? కరెక్టేనమ్మా? కరెక్ట్ గా నోట్ చేసుకున్నారా? ఏయుఎస్. ఓకే ఓకే ఓకే. ఇలాంటివి కొన్ని మెమరైజ్ చేసుకోవడం కష్టం. ఓకే సరే. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఈజ్ సో అండ్ సో. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ కట్టాలంటే ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు M బై విఎం. యాక్చువల్గా M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, V అంటే వాల్యూమ్. ఇక్కడ మనకి ఒక మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ M ఇచ్చాడు తప్ప ఇంటెన్సిటీ కట్టాలంటే V కూడా ఇవ్వాలి, వాల్యూమ్ ఇవ్వాలి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ తప్పండి. తర్వాత ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా, ఈ మాక్స్వెల్ ఈక్వేషన్స్ లో ఏది కరెక్ట్ చెప్పండి? ఇది సార్ చెప్పమ్మా. సార్ అక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాపర్ సార్. కాపరా? కాపర్, అల్యూమినియం, గోల్డ్ సార్. కాపరు, అల్యూమినియం, గోల్డ్ అమ్మా. ఓకే. ఎస్ సార్. సిల్వర్ కూడా ఉంది సార్. సిల్వర్ కూడా ఉంది. అసలు నేను లిస్ట్ చెప్పినప్పుడు లిస్ట్ ఆఫ్ డయా ఏం చెప్పానమ్మా? ఒకసారి చెప్పండి. మాంగనీస్ చెప్పారు సార్. ఓకే. నాకు గుర్తున్నాయి చెప్తున్నాను సార్. నోట్స్ చూడలేదు సార్. సార్ మీరు అయితే పారామాగ్నెటిక్ ప్లాటినం చెప్పారు సార్. అల్యూమినియం, మ్యాంగనీస్ చెప్పారు సార్.
1 minute. ఇప్పుడు ఒకసారి అప్పుడు ఏం చెప్పానో తెలియదు కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, అది నోట్ చేసుకోండి ఒకసారి. ఎస్ సార్, పారామాగ్నెటిక్ అంటే అల్యూమినియం, ప్లాటినం, మాంగనీస్, O2, CuCl2 చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ చూసి చెప్తున్నానమ్మా, ఒకసారి నోట్ చేసుకోండి. మీకు పారామాగ్నెటిక్ వచ్చేటప్పటికి యాజ్ పర్ యూనిఫైడ్ టెక్స్ట్ బుక్ మనకి ఏమి ఇచ్చారంటే అల్యూమినియం, ప్లాటినం, ఓకేనా, అల్యూమినియం, ప్లాటినం, మ్యాంగనీస్, ఆక్సిజన్, కాపర్ క్లోరైడ్ ఇచ్చారు, ఓకేనా, CuCl2. వెరస్ డయామాగ్నెటిక్ వచ్చేటప్పటికి జింక్, కాపరు, సిల్వర్, జింకు, కాపరు, సిల్వర్, గోల్డ్, సాల్ట్ కూడా NaCl కూడా డయామాగ్నెటిక్, యాజ్ వెల్ యాజ్ వాటర్ తెలుసు కదా మనకు, వాటర్ డయామాగ్నెటిక్. అలాగే మెర్క్యూరీ కూడా. సో ఇవి గుర్తు అంటే ఫెర్రోకి ఆఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఐరన్, కోబాల్ట్, నికెల్. పారామాగ్నెటిక్ మాత్రం క్లారిటీగా నోట్ చేసుకోండి, అల్యూమినియం, ప్లాటినం, మ్యాంగనీస్, కాపర్ క్లోరైడ్, CuCl2 అండ్ ఆక్సిజన్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏది పారామాగ్నెటిక్ అని తెలుస్తుంది మనకి, ప్లాటినం కదా, ఓకేనా. గోల్డ్, కాపరు, ఓకేనా, గోల్డ్, కాపరు, జింక్ ఎందులోకి వెళ్తున్నాయి, డయామాగ్నెటిక్ కదా. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఆప్షను, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏది అని అడిగితే ప్లాటినం పారామాగ్నెటిక్ అవుతుంది. ఏమన్నా నోట్ చేసుకున్నారు కదా చెప్పింది? ఏమా సాయిశ్రీ రాసుకున్నావా? ఓకే, ఆ లిస్ట్ ఒకటి అంటే యాక్చువల్గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పారా నేచర్ ఉంటుంది, వేరే మామూలుగా ఫిల్డ్ షెల్స్ ఉన్నప్పుడు డయా నేచర్ ఉంటుంది, అది మనకు తెలుసు. కాదు ప్రతిదానికి మళ్ళీ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాసి అది చూసుకొని చేయడం కంటే ఇలా గుర్తుపెట్టుకోవడమే బెటర్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ అటామిక్ నెంబర్ రాయాలంటే మీకు దాని అటామిక్ నెంబర్ గుర్తుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ నెంబర్ గుర్తుండి అలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ ఆర్డర్ గుర్తుండాలి, ఇది అంత పెద్ద టాస్క్ అది. అందుకే ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా ఏంటి, ఇంటిగ్రల్ E⁻.dl బార్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి -d∅/dt కదా మామూలుగా అయితే. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, ఇంటిగ్రల్ E⁻.dl బార్ ఇస్ ఈక్వల్ టు -d/dt ఇంటిగ్రల్ B⁻.ds బార్. ఇది కరెక్ట్ ఆప్షన్, అంతే కదా. అదే దీన్ని మనం లెంజ్ లా అని కూడా నేర్చుకున్నాం కదా, E ఈజ్ ఈక్వల్ టు -d∅/dt అని చెప్పాను కదా నేను. దీన్ని ఇంటిగ్రల్ ఫామ్ లో రాస్తే E అంటే ఏంటి, EMF కదా, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E⁻.dl బార్ -d/dt, phi అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ B⁻.ds బార్. సో ఇది ఇంటిగ్రల్ ఫామ్. తర్వాత ఐడెంటిఫై ది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. ఇందులో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏది కరెక్టో చెప్పండి. ఆప్షన్ 1 సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అమ్మా. ఇది మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ అనేవి ఉండవు, డైపోల్సే ఉంటాయి అన్న దానికి చెప్పాను కదా. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వెక్టర్ ఈజ్ ఆల్వేస్ 0, ఓకే. తర్వాత ఇంటిగ్రల్ E⁻.ds బార్ Q/ε అన్నట్టు తెలుసు కదా, దీన్ని ఏమంటాం మనం, గాస్ లా అంటాం. నెక్స్ట్ ఐడెంటిఫై ది పెంటావాలెంట్ ఆటమ్. ట్రైవాలెంట్, పెంటావాలెంట్ లిస్ట్ ఉందమ్మా. నేను యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ లెక్చర్ మీకు షేర్ చేసిన దాంట్లో క్లియర్ గా నేను చెప్పాను, ట్రైవాలెంట్ కి ఎగ్జాంపుల్, పెంటావాలెంట్ కి చెప్పాను. ఆర్సెనిక్ అనేది పెంటావాలెంట్ అండి, ఓకేనా, అంటే +5 అన్నమాట. పెంటావాలెంట్ ఆటమ్ యాడ్ చేయడం వల్ల ఎన్ టైప్ ఫామ్ అవుతుందా, పీ టైప్ వస్తుందా? ఎన్ టైప్, ఓకేనా.
వేరేస్ ట్రైవాలెంట్ యాడ్ చేస్తే మనకి పీ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. ఓకేనా. తర్వాత ఇన్ ఏ ప్యూర్లీ ఎన్ టైప్ క్రిస్టల్ హోల్ డెన్సిటీ ఇది Ni² /Nd. ఓకేనా, Ni² /Nd. ఓకేనా, ద ఫార్ములా అనమాట. ఎన్ టైప్ క్రిస్టల్ లో హోల్స్ కాన్సన్ట్రేషన్ ఆర్ డెన్సిటీ ఎంతంటే Ni² /Nd. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఫ్యాక్టర్. అసలు ఈ క్వశ్చన్ కి అర్థమే లేదు. ఫార్మ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు దేనికి డిఫైన్ చేయాలని కూడా చెప్పాలి. ఓకేనా, హాఫ్ వేవ్ కా ఫుల్ వేవ్ కా ఏ రెక్టిఫైయర్ కు అడగలేదు. ఓకేనా. సో ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ మనం దేనిదని భావించలేం కాబట్టి ఆన్సర్ చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్ ఆర్ఎంఎస్ కరెంట్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కి ఆర్ఎంఎస్ వాల్యూ 1 minute Im/√2 అని నాకు గుర్తు, ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్తాను. కరెక్టేనండి. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కి ఆర్ఎంఎస్ కరెంట్ ఎంత అంటే Im/√2. మీకు ఇది అయిన తర్వాత ఒక ఇమేజ్ షేర్ చేస్తాను నేను. ఆ ఇమేజ్ లో హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ప్రాపర్టీస్ ని ఒక టేబుల్లో సిమిలర్ గా వేస్తారు. ఓకేనా, ప్రాబ్లం మీ దగ్గర ఉండే ఉంటుంది, అయినా నేను షేర్ చేస్తాను. అందులో ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, హాఫ్ వేవ్ ఎంత, ఫుల్ వేవ్ ఎంత. ఓకేనా, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ కంపేర్ చేస్తారు. ఆ టేబుల్ ఒకటి నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనా. తర్వాత హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 40.6 అమ్మ. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ మీకు చెప్పాను కదా, ఒక డయోడే వాడతారు, అందువల్ల మీకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది 1.21. దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువ 40.6 ఉంటుంది. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ దీనికి డబుల్ ఉంటుందమ్మా, 81.2 ఉంటుంది ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఓకేనా. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ అంటే మాత్రం 40.6 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇన్ పర్సంటేజ్ అని అడిగాడు చూసారా, పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 40.6 పెట్టాలి. అలా కాకుండా మామూలుగా మీకు న్యూమరికల్ 1 అని చెప్పినప్పుడు అది డిఫరెంట్ గా చెప్పాలి. ఓకేనా. ఇన్ ది ఆపరేషన్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ విచ్ వన్ ఇస్ ద ట్రూ ఈక్వేషన్. అది ఏ ట్రాన్సిస్టర్ అయినా సరే ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఒకటే. ఏది IE = IB + IC. ఓకేనా, ఇది ఎప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ అది. ఓకేనా. ఎమిటర్ కరెంట్ = బేస్ కరెంట్ + కలెక్టర్ కరెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కన్ఫిగరేషన్. ఓకే. Okay, the total flux over a closed surface enclosing a charge Q is, okay, pi is equal to Gauss law apply చేస్తే 1/ε0 Q కదా. ఓకేనా. సో దీన్ని కొంచెం మాడిఫై చేశారు చూడండి. మీకు 1/4πε0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు, అందుకని ఈ వాల్యూ వచ్చింది. ఇది ఎంత అని చెప్పాను మీకు, 9 × 10⁹ అని చెప్పాను కదా. సో దీని నుంచి 1/ε0 వాల్యూ కట్టండి. 1/ε0 వాల్యూ కడితే ఎంత అవుతుంది, 36π × 10⁹ అవుతుంది. ఓకేనా. సో φ = ఎంత, 36π × 10⁹ క్యూబ్. ఓకేనా. సో ఇక్కడ 36π ఉండాలమ్మా. ఇచ్చిన ఆప్షన్స్ లో 36π కనబడతలేదు, దీన్ని నేను మాడిఫై చేస్తున్నా. 36π × 10⁹ క్యూబ్. ఏమైంది, అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా ఇందులో? అర్థమైందమ్మా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ కూలుంబ్స్ లా ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్. కూలుంబ్స్ లా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మీకు న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి కదా. న్యూట్రాన్స్ కి వీటికి మధ్య కూలుంబ్స్ ఫోర్స్ ఉండదు. అయినప్పటికీ కూడా న్యూక్లియస్ ఎలా స్టేబుల్ గా ఉంటుందో కూలుంబ్స్ లా మనం చెప్పలేకపోతాం. ఓకేనా. న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి కదా. సో స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్ గురించి కూలుంబ్స్ లా మీకు ఏం చెప్పలేదు. తర్వాత at a distance of 0.2 meters from isolated positive point charge, electric potential due to charge is found to be 200 volts. The magnitude of point charge. అంటే ఫార్ములా ఏం తెలియాలి మనకి, పాయింట్ చార్జ్ వల్ల పొటెన్షియల్ ఎంతో తెలియాలి, అంతే కదా. ఫార్ములా ఏంటి, V = 1/4πε0
క్యూ బై ఆర్, అంతే కదా, పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఓకేనా? సో మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇచ్చారు. అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 0.2 మీటర్స్ అంటే ఏమి ఇచ్చినట్టు, ఆర్ వాల్యూ ఇచ్చినట్టు లెక్క. ఓకేనా? తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి ఎంతో ఇచ్చేసాడు. వి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 200 volts. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం కట్టాలి, క్యూ కట్టాలి. క్యూకి ఫార్ములా రాబట్టుకోండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4πε0 r ఇంటూ వి. ఇది క్యూకి ఫార్ములా. ఇందులో 4πε0 వాల్యూ ఎంత అవుతుంది, 1/9 × 10⁹, అంతే కదా. 1/4πε0 అంటే 9 × 10⁹, కాబట్టి 4πε0 వాల్యూ ఇది ఇంటూ ఆర్ అంటే 0.2 మీటర్స్ ఇంటూ 200. ఓకేనా? ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 0.2 × 200 అంటే 40 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ సార్, 4.4. ఫోర్త్ ఆప్షన్ అమ్మా. ఓకే, కరెక్టే, 4.4 వస్తుంది కదా, ఇది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. గాస్ లా ఫర్ డైఎలక్ట్రిక్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వేర్ క్యూ ఈజ్ ద చార్జ్, వి ఈజ్ ద వాల్యూమ్. ఓకేనా? డైఎలక్ట్రిక్స్ కి గాస్ లా ఎలా ఉంటుందని అడుగుతున్నాను. మామూలుగా ఎలా ఉంటుందంటే, ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కనుక డిఫైన్ చేస్తే మీకు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అనేది గాస్ లా మామూలుగా ఈ ఎయిర్ లో కానీ లేకపోతే వాక్యూమ్ లో చెప్తే. అదే డైఎలక్ట్రిక్ వచ్చేటప్పటికి ఎప్సిలాన్ నాట్ వాల్యూ కాస్త k టైమ్స్ పెరుగుతుంది, k ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఓకేనా? అంటే ఎలా రాయొచ్చు దీన్ని, k ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అని రాయొచ్చు, లేకపోతే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై k ఎప్సిలాన్ నాట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇది కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్ గా. ఎందుకని, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ బై k ఎప్సిలాన్ నాట్ అని మనం ఏమనొచ్చు, ఎప్సిలాన్ అనొచ్చు. ఓకేనా? సో ఇది అమ్మా. తర్వాత రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఈ అండ్ పోలరైజ్ డిఈపీల మధ్య రిలేషన్ తెలుసు కదా, ఇది డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఓకేనా? రెండు మైనస్లు ఇచ్చారు కాబట్టి ఏదో ఒక ఆప్షన్ పొరపాటు ప్లస్ ప్రింటింగ్ మిస్టేక్ తప్పడి ఉంటుంది. డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. తర్వాత డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ మీడియం కే ఇచ్చారు, ససెప్టబిలిటీ అడుగుతున్నారు. ఫార్ములా ఏంటి, జై ఈజ్ ఈక్వల్ టు k-1 ఇంటూ ఎప్సిలాన్ నాట్, అంతే కదా. సో ఏమవుతుంది, మనం కే ఇచ్చారు కాబట్టి జై ఈజ్ ఈక్వల్ టు k-1 అంటే 79 ఇంటూ ఎప్సిలాన్ నాట్. ఇది ఇన్ యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ చెప్తే కనుక 79 అమ్మ వాల్యూ. ఎప్సిలాన్ నాట్ యూనిట్స్ లో చెప్తే 79. ఓకేనా? మామూలుగా స్ట్రిక్ట్ గా కట్టాలంటే మాత్రం మీరు ఏం చేయాలి, ఎప్సిలాన్ నాట్ వాల్యూ 8.8 × 10⁻⁻12 సంథింగ్ ఉంటుంది, అది వేసుకుని కట్టాలి. ఓకేనా? ఇన్ యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ అయితే 79. ఓకేనా? కెపాసిటెన్స్ ఆఫ్ ఐసోలేటెడ్ కండక్టింగ్ స్పియర్ ఎంత, 4πε0a. నెక్స్ట్, 2 plates are at potentials -10 +30, సెపరేషన్ ఏమో 2 centimeters అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా V/D అమ్మ. ఓకేనా? V/D. ఓకేనా? సో V అంటే ఎంత అవుతుంది తెలుసు కదా, డిఫరెన్స్ ఎంత, 40 కదా, 30 - -10 ఎంత, 40 బై D అంటే ఎంత, 2 centimeters కదా, దాన్ని మీటర్స్ లో మార్చుకుంటే 0.02. ఓకేనా? అంటే 4000/2. సో ఎంత, 2000 volt/meter. ఓకే, నెక్స్ట్. A parallel plate capacitor has a capacitance C in air. ఎయిర్ లో కెపాసిటెన్స్ ఎంత, C. అదే ఆ స్పేస్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ ఇస్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ పెట్టడం వల్ల మీకు చెప్పాను కదా, కెపాసిటెన్స్ ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుంది. ఎన్ని రెట్లు పెరుగుద్ది అంటే, మనం ఆ డైఎలక్ట్రిక్ పెడుతున్నాం కదా, దాని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంతో అన్ని రెట్లు పెరుగుద్ది. సో కెపాసిటెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అని చెప్పాడు కదా, KC అవుతుంది. K టైమ్స్ పెరుగుతుంది కెపాసిటెన్స్. ఓకేనా? సో ఇది ఇక్కడికి స్టాప్ చేస్తానమ్మా, మళ్ళీ 10కో 11కో కనెక్ట్ అవుతురు కానీ. సో అప్పుడు కొన్ని మీకు ప్రాబ్లీ ఇవి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ అలాగే రేపు మార్నింగ్ కూడా డిస్కస్ చేద్దాం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రీవియస్ పేపర్స్. ఇది అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు ఈ లోపు మీరు లేజర్ టైం దొరికినప్పుడు
ఆ ప్లేలిస్ట్ లో ఫస్ట్ ఇయర్ లెక్చర్స్ ఉన్నాయి కదా, ఎవరైతే వినలేదో లేకపోతే ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, విన్న వాళ్ళు కూడా ఒకసారి సియూ సెట్ విన్న వాళ్ళు కూడా ఒకసారి మొత్తం అలా వినండి. విని నోట్స్ లో ఏమైనా అదనంగా పాయింట్స్ యాడ్ అవుతున్నా నోట్ చేసుకోండి. ఓకేనా? ఆ ఫస్ట్ ఇయర్ లెక్చర్స్ వినేయాలి మీరు. ఎందుకని ఫస్ట్ ఇయర్ డిస్కషన్ ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ చేసేటప్పటికి మీరు ఆ లెక్చర్స్ వినుండాలి, లేకపోతే ప్రీవియస్ పేపర్స్ ఏం సాల్వ్ చేయలేరు. ఓకేనా? సో ఆ ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా వినండి ఒకసారి. ఇప్పుడు అర్జెంట్ గా ఏం చేయాలి, ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆ థర్డ్ లెక్చర్, అలాగే ఎలక్ట్రానిక్స్ లెక్చర్ ఒకటి అప్డేట్ చేశాను, అది కూడా వినండి. ఓకేనా? అది విన్న తర్వాత ఫస్ట్ ఇయర్ కూడా మొదలెట్టి మీరు ఈ 2 days లో మ్యాక్సిమం అవగొట్టేయండి ఫస్ట్ ఇయర్. అప్పుడు మనం ఎల్లుండి నుంచి ఫస్ట్ ఇయర్ పేపర్స్ కూడా చేద్దాం. ఓకేనా?